ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, అలాగే నేను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించి మూవీ కలెక్షన్ గురించి అయితే మన ఛానల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ముందుగా లేట్ చేయకుండా మనం కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, నేను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి ఈ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్ గా సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 50 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే బడ్జెట్ మించి వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మనం సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా నేను ఎక్కడెక్కడ రిలీజ్ కావడం జరిగిందో, ఎక్కడెక్కడ షోస్ అయితే పడడం జరిగిందో, ప్రతి షో కూడా హౌస్ఫుల్ గా అయితే ఉండడం జరిగింది. సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27,34,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే ఈ రోజు ఈ సినిమా మంచి హోల్డ్ అయితే పట్టుకొని దాదాపు 15,50,00,000 రూపాయలు అయితే ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,84,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 50,97,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 66,48,00,000 రూపాయలు అయితే వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా అంతకు మించి వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వసూలు చేసే అవకాశం ఉంది. మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 50,06,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 3వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17,14,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 4వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 79,70,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 94,82,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 121,07,00,000 రూపాయలు అయితే వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా పెట్టే బడ్జెట్ కేవలం 100 కోట్ల రూపాయలే. కాబట్టి ఈ సినిమా అంతకుమించి వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన సోను సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,02,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 5వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,83,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 6వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 17,95,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21,11,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలు. సో సినిమా మరో 2-3 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ అయితే వసూలు చేసి సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటిగా ఈ సినిమాకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 29,01,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా నిన్న హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 4,53,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో 6 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 36,04,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 42,87,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ చేంజర్ మూవీకి సంబంధించిన అన్ని లాంగ్వేజ్ సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 152,41,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 16,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 6వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 180,13,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 214,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శంకర్ గారి డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ 273,62,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ దాదాపు 450 కోట్ల రూపాయలు. ఆంగ్లంలో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పరాజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 40 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 826 కోట్ల 17 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 41 రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,23 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 42వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1 కోటి రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా మొదటి 42 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 828 కోట్ల 80 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 982 కోట్ల 12 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఇప్పటివరకు సౌత్ మార్కెట్ నుంచి దాదాపు 608 కోట్ల 68 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప2కు సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 42 రోజుల్లో 1590 కోట్ల 80 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప2 సినిమా మొదటి 42 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1866 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయితే సినిమా నిలవడం జరిగింది. సో జనవరి 17 తర్వాత ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా దంగల్కి సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టి వెళ్ళాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదన్నమాట పుష్ప2 మూవీకి సంబంధించి, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి, అలాగే డాకు మహారాజ్ సంబంధించి కలెక్షన్స్ అనమాట. ఈ అన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా ఫేవరెట్ అనేది అలాగే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.